అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మరి మన రాజధాని అయినటువంటి అమరావతి మరి ముఖ్యంగా విజయవాడ నవరాత్రుల మహోత్సవాల్లో దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి దేశం నలుమూల నుండి ప్రపంచ నలుమూల నుండి అమ్మవారి భక్తులు ఇచ్చేస్తుంటారు. మరి ఈరోజు దుర్గాదేవి దేవస్థానం మరి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ముందు ఉన్నామండి. మరి ఇక్కడంతా కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అనేటువంటివి చాలా బాగా చేసింది. దాంట్లో భాగంగా ఈరోజు మనము దసరా మహోత్సవాల్లో 3వ దినంగా మనం చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు ఈ యొక్క దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఇంద్రకీలాద్రి నందు విజయవాడ నందు అమ్మవారి దర్శనం అలాగే నైవేద్యాలతో స్వామివారి యొక్క అమ్మవారి యొక్క మంత్రోచ్చారణతో అమ్మవారి దర్శనం అనేటువంటిది జరుగుతున్నటువంటిది. మరి ఇక్కడంతా కూడా చాలా 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 కూడా చక్కగా ఏర్పాట్లు అనేటువంటివి దేవాదాయ ధర్మాదాయ శాఖ అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడికి వచ్చేటువంటి సామాన్యమైనటువంటి భక్తాదులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరికి సామాన్య భక్తులకి అందరూ కూడా అమ్మవారి దర్శనం జరగాలనేటువంటి సంకల్పంతో మరి కూటమి ప్రభుత్వం మరి ఘనంగా ఏర్పాటు చేసింది. దీన్నంతా కూడా మరి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి అలాగే మరి గవర్నమెంట్ పర్యవేక్షణలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చాలా బాగా జరిగాయి. ప్రతి ఒక్క భక్తాదునికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా మరి వాహనం అయితేనేమి అలాగే త్రాగునీరు ఉచిత త్రాగునీరు అయితే ప్రతి ఒక్క చోట మరి దేవస్థానానికి ప్రారంభం దగ్గర నుండి మళ్ళీ ఎండింగ్ వరకు కూడా ఈ ఉచిత తాగునీరు అని విజయవాడ నగర సంస్థ వారు మరి ఈ యొక్క వాటర్ బాటిల్ అంతా కూడా అందిస్తున్నారు. మరి ప్రతి ఒక్క చోట కూడా చాలా సుందరంగా ఆ యొక్క దేవస్థానానికి సంబంధించి చాలా 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 గొప్పగా ఏర్పాట్లు అనేటువంటివి కూటమి ప్రభుత్వం చేసింది. మరి అలాగే తీర్థ ప్రసాదాలు అయితేనేమి అలాగే ప్రసాదం అయితేనేమి వచ్చినటువంటి వారికి భోజన సౌకర్యాలు అయితేనేమి చాలా చాలా కూడా గొప్పగా చేసినటువంటిది. మరి ఇక్కడంతా కూడా భక్తాదులు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం సౌకర్యవంతంగా దర్శన భాగ్యం స్వామివారికి అమ్మవారిది దర్శన భాగ్యం లభిస్తుందని మరి ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి ఒక్క సామాన్యమైనటువంటి భక్తాదులు ఎవరైతే వస్తారో సర్వదర్శనానికి వచ్చేటువంటి భక్తాదులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం లభిస్తుందని మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు అనేటువంటివి కూడా చాలా కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతున్నటువంటి మనం వీక్షించవచ్చు.